మద్రాసి. ఏఆర్ మురళీధర్ డైరెక్షన్. ఒపీనియన్ ప్రకారం మూవీ ప్లాట్ ఏంటంటే, తమిళనాడులో గన్ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పి 6 కార్గో ట్రక్స్లో గన్స్ అనేది తమిళనాడులోకి వస్తాయన్నమాట. ఎన్ఐ ఆఫీసర్స్ అవి ఇక్కడికి రాకుండా స్టాప్ చేయాలి. ఇది ద మూవీ ప్లాట్. దీనికి హీరోకి ఎలా సంబంధం, ఎన్ఐ ఆఫీసర్కి లాగా సంబంధం ఏంటి, ఏం జరిగింది, ఆఫ్ చేశారు అనేది మూవీ స్టోరీ. మూవీ అయితే ఓవరాల్గా అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని మాట్లాడుకోవాలంటే, స్టార్టింగే అసలు ఈ గన్స్ ఎలా తమిళనాడులో తీసుకొద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒక 10 మినిట్స్ తర్వాత హీరో ఎంట్రీ అయితే జరుగుతుంది. ఆ హీరో ఒకటే జపం చేస్తూ ఉంటాడు, మాలతి మాలతి మాలతి, మాలతి ఉంటే నేను ఉంటా, లేకపోతే నేను పోతా. అసలు ఎవర్రి మాలతి అని చెప్పి ఆ క్యారెక్టర్ మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా రే మాలతి ఎవర్రా బాబు అని చెప్పి ఒక 15 మినిట్స్ దాకా అలాగే ఉంటుంది. ఆ క్యారెక్టర్ అర్థం కాదు, మాలతి ఎవరో తెలియదు. ఆ 15 మినిట్స్ తర్వాత మాలతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుద్ది. అక్కడి నుంచి హీరో హీరోయిన్ రఘు క్యారెక్టరు అలాగే మాలతి క్యారెక్టర్ అని చెప్పి అక్కడి నుంచి క్యూట్ లవ్ స్టోరీ కానీ, క్యూట్ సీన్స్ కానీ చాలా బాగా రాగొస్తున్నారు. అలాగే రఘు ఇన్నోసెన్స్ కానీ చాలా బాగుంటాయి అన్నమాట. వాళ్ళిద్దరు సీన్స్తో ఫస్ట్ హాఫ్ అనేది డీసెంట్గా తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ మొత్తం వాళ్ళతో ఉంటుంది. తర్వాత ఏంటంటే అసలు ఎన్ఐ ఆఫీసర్స్ కానీ ఆ ట్రక్ విషయం కానీ హీరోకి ఏంటి సంబంధం అని చెప్పి వాళ్ళు లింక్ అనేది ఎలా కనపడదు కదా, డీసెంట్గా కలిపారు. డీసెంట్గా ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ అయింది. ఒక్కసారి దానికి దీనికి ఒక్కసారి లింక్ కలిపిన తర్వాత హీరోకి దానికి అక్కడి నుంచి మూవీ అయితే డౌన్ అయిపోయింది. అక్కడి నుంచి అయితే మూవీలో ఏమీ లేదు. తెలిసిపోతుంది మనకి నెక్స్ట్ ఏం జరుగుద్ది. ఈ మూవీ తీసుకుంటారు, నెక్స్ట్ ఇలా చేస్తారు అని చెప్పి తెలిసిపోతుంది అనమాట. ఇంట్రెస్ట్ అనేది రాదు. ఇంట్రెస్ట్ రాదు. ఫైట్ సీక్వెన్స్ ఏమన్నా అలానే విలన్ క్యారెక్టర్ ఏమైనా పవర్ఫుల్గా ఉన్నాయంటే ఏ క్యారెక్టర్ పవర్ఫుల్గా లేదు. విలన్ ఉన్నారు కదా అని చెప్పి ఉన్నారు అంతే. ఆ తుపాకీ సినిమాలో విలన్ ఉన్నారు చూసా, అదే క్యారెక్టర్ మద్రాసి సినిమాలో కూడా ఉంటారు. ఆయనది కూడా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్లో 2 సీన్స్లో కనపడతారు, తర్వాత పడుకోబెట్టేశారు. క్లైమాక్స్కి వచ్చే లోపలికి లేపేవు కదమ్మా, లేపేవా బాబు అనుకున్నా. లేపిన తర్వాత ఒక 5 సెకండ్స్ పెట్టారు ఎన్ఐ ఆఫీసర్కి విలన్కి. ఆ 5 సెకండ్స్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. దాని తర్వాత నేను క్లైమాక్స్లో హీరోకి విలన్కి ఫేస్ ఆఫ్ ఎలా జరుగుద్ది అని చెప్పి వెయిట్ చేశాను. కానీ అక్కడ రొటీన్గానే 5 సీక్వెన్స్ పెట్టేసి ముగించేశారు. అక్కడ ఏముందంటే హీరో విలన్ చంపాలి, ఈ సినిమా పూర్తి చేశారు, కంప్లీట్ అయిపోయింది అన్నట్టు కానీ పూర్తి చేశారు అన్నమాట. మూవీలో అయితే ఏమీ లేదు. అంత వర్త్ వాచ్ విన్స్ చూడాల్సిన అంత కూడా ఏమీ లేదు. అక్కడ లాస్ట్ 14 మినిట్స్ ఇంక 5 సీక్వెన్స్తోనే కంప్లీట్ అవుతుంది. అయినా సరే మేము చూడాలి. 2 రీజన్స్ చెప్పమంటే, ఒకటి టైం పాస్ అవ్వకపోయినా ఏ సినిమా అయినా చూసేస్తాను, వాళ్ళు చూసేయండి. రెండోది ఓన్లీ మాలతి అండ్ రఘు వాళ్ళిద్దరి మధ్య లవ్ సీన్స్ అలాగే క్యూట్ ఎలా చేశారు యాక్టింగ్ అని చూడటానికి మాత్రం చూడండి. అంతేగాని ప్రత్యేకంగా పెట్టుకుని ఫస్ట్ వాచ్ చూస్తాకైతే మూవీలో అయితే ఏమి